పక్క, హోమ్ లో భార్యతో బాధ్యతలు ఇంకో పక్క, వీటితో కావాల్సినంత కామెడీ మాత్రం పక్క. మరి చూసి నవ్వేద్దామా పక్క పక్క? లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ సి. నమస్తే మేడం. నమస్తే సార్. మాది జింగి చక్కా సొల్యూషన్స్ అని సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ఇంట్లోనే పెట్టుకున్నాను చక్కగా. ఇల్లే ఆఫీస్ లో ఉంటది, ఆఫీసే ఇల్లే ఉంటది. ఓకే, ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, మాట్లాడుకోవాలి. ఫారిన్ డెలిగేట్స్ కూడా రాబోతున్నారు. 1 minute సార్. జెంటిల్మెన్. ఎస్ ఓల్డ్ మ్యాన్. ఎస్ ఓల్డ్ మ్యాన్. త్వరలోనే మన కంపెనీ బాగా డెవలప్ అయ్యి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళి ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు పోటీ ఇవ్వబోతుంది. ఎస్ సార్. దానికోసం ముఖ్యంగా మీరు ఏం చెయ్యాలి అంటే మావిడండి పేరు మందారం. ఒకసారి ఏదో మందారం అని పేరు బాగుంది కదా అని మందారా మందారా అని ఎంట పడ్డాను. ఆ తర్వాత తెలిసింది పెద్ద ఫ్యాక్షనిస్ట్ కూతురని. నేను మాట్లాడుతున్నాను కదా. మందారం ఒకసారి కత్తి దించు. ఎన్నిసార్లు చెప్పాను మందారం, ఇంట్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను కదా, ఇలా నట్టింట్లో మర్డర్లు చేస్తే ఏం బాగుంటుంది? ఆఫీస్ పెట్టినప్పుడు 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నువ్వు చేసే మర్డర్లకి 150 మంది గుండె అయిపోయింది. 150 మంది గుండె అయిపోయింది. మిగతా వాళ్ళు దేశం వదిలేసి పారిపోయారు. ఇంకా ఇద్దరున్నారు. వాళ్ళు కూడా మానేస్తే నేను అడుక్కు తినాలి మందారం. వద్దు, ఆగండి, నేను మాట్లాడతాను. ఈయన చంపితే నీకు ఎంత వస్తుంది? 3 ఏళ్ళు ఇయ్యాలి. ఇదిగో 5,000 తీసుకో. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, చెప్తాను. రారా లోపలికి. నువ్వేంట్రా చొక్కా యాంగర్ తగిలించినట్టు అలా ఉన్నావు? మామూలుగా ఉండొచ్చుగా. బావా ఏంటది జింగి చక్కా సొల్యూషన్స్? జింగి చక్కా అని పెట్టుకోవాల్సింది బాండు. మీ అక్క పెట్టింది కదా ఏసేస్తా కంపెనీ అని. ఓకే గైస్, నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే 50 crores మనకి వచ్చే అవకాశం ఉంది త్వరలోనే. ఆ కంపెనీ వాళ్ళు ఇందాక నాకు ఫోన్ చేసి ఏమన్నారో తెలుసా? ఏం జరుగుతుంది ఇక్కడ? నేనేం చేస్తాను, నువ్వేం చేస్తున్నావు? పెనిమిటివి కాబట్టి ఊరుకుంటున్నా, లేకపోతే ఓబ్లేసు అక్క ఆడిని నరికి తీసుకురా. నన్ను కాదు, ఇంకొకరిని. వెళ్ళు. నువ్వు మామూలుగా నడరా బాబు, చూడలేకపోతున్నావు. ఇలా నడుస్తారేంట్రాడు, ఇలా నడుస్తారేంట్రాడు. ఓకే గైస్, మన కంపెనీకి ప్రపంచ దేశాలతో పోటీ పడే శక్తి వచ్చేసింది. ఇందాకే బిల్ గేట్స్ గారు నాకు ఫోన్ చేశారు. బిల్ గేట్స్ గారు నాతో ఏమన్నారో తెలుసా? పిల్ల పగిలిపోద్దని చెప్పు. కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలు నరికి దొడ్డు కారం కొట్టు. మందారం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటే నువ్వు మధ్య మధ్యలో వచ్చి ఇలా నువ్వు ప్రతి దానికి కనెక్ట్ అయిపోయి లింక్ చేయకు. ఇక్కడ పెనిమిటి వాడి కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలు నరికి గొడ్డు కారం కొట్టమని చెప్పాను. అక్క కారం ఉంది కానీ గొడ్డు ఎక్కడి నుంచి వస్తుంది అక్క? ఇక్కడే ఉంది కదరా, ఇక్కడే ఉంది కదరా. ఓబ్లేసు ముక్కలు ముక్కలు నరికి తీసుకురావాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంట్లో మటన్లు చేయొద్దని చెప్పాను కదా. సరే, రేపు ఆఫీస్ ఉందా నీకు? లేదు. 2 మటన్లు చెయ్యాలి. నేను ఒకటి ఇంటికి వెళ్తాను, నువ్వు ఒకటి ఇంటికి వెళ్ళి నరికాయి. ఏదో ఫంక్షన్కి వెళ్ళమన్నట్టు చెప్తావేంటి నువ్వు? ముందు నువ్వు లోపలికి వెళ్ళి చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళి. నాకు డౌట్ ఉంది. ఏంట్రా ఇదేంటి బావా? ట్రంక్ పెట్టా? ట్రంక్ పెట్టి కాదురా, దీన్ని ల్యాప్టాప్ అంటారు. దీంట్లో ఏముంటాయి బావా? గూగుల్. ఏదో ఒకసారి బయటికి రమ్మను. దీంట్లో ఏం తెలితే మనకి? మనం అడిగిందల్లా ఇస్తాం. అడిగిందల్లా ఇచ్చేద్దా? ఏదో 2 ప్లేట్లు పూరి అడుగు. పూరి రాదా వాడు అడుగు. లోపలికి వెళ్ళిపో, అక్క పిలుస్తుంది. ఓయ్, అవి ఉంటాయా? అదేంటి ఏంట్రా? వీడియోస్. అందులో వీడియోస్ ఉండవు. నేనే నీకోసం చొక్కా ఇప్పుకుని డాన్స్ చేస్తుంటాను. ఆ దరిద్రాన్ని నేను చూడలేను. లోపలికి నర్రా ఓబ్లేసు. చూడండిరా, మీరెందుకురా వెనక్కి తిరిగారు? చూడలేము సార్. ఆఖరికి నా బతుకు ఎంత చీపుగా అయిపోయింది అనమాట. ఓకే మై డియర్ జెంటిల్మెన్, ఈ రోజు మీ ఇద్దరి కృషి వల్ల మన కంపెనీ ఎంత బాగా పైకి ఎదిగింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు మనం పోటీ ఇవ్వాలంటే ముందుగా మనం ఏం చెయ్యాలో తెలుసా? ఉల్లిపాయలు కొయ్యాలి పెనిమిటి.
కూరలోకి ఉల్లిపాయలు కొయ్యాలి. ఏం మాట్లాడుతున్నావు మందారం నువ్వు? మతుండే- కోస్తావా కొయ్యవా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వే ఒక్కొక్కరిని రోడ్ల మీద పనసకాయలు కోసినట్టు కోస్తావు కదా, ఉల్లిపాయలు కోసుకోవచ్చు కదా నువ్వు. నా కళ్ళు మండుతాయి. నాకు ఒళ్ళే మండిపోతుంది ఇక్కడ, నాకు గొంతు మండిపోతుంది. నాకు ఇంకా ఎక్కడో మండిపోతుంది నేను చూస్తుంటే. పెనిమిటి ఆ. ఉల్లిపాయలు కోసి మటన్ వండు. ఒరే బోబులేసు, ఉండు, వీడు ఊపిరి వదిలేసాక వస్తాడు. బోబులేసు ఆడిని సంపుదా నడరా. ఇగో మీ ఇద్దరికి ఒక ముఖ్య విషయం చెప్పు. మాట్లాడితే నువ్వు ఇలాగా మీ అక్క ఇలాగా బయటికి రాకండి. ఫారిన్ డెలిగేట్స్ వచ్చే టైం అయింది, ఇక్కడ మీటింగ్ ఉంటుంది. వెళ్ళండి లోపలికి. మై డియర్ జెంటిల్మెన్, మనం అమెరికాలో ఉన్న లాస్ వెగాస్ కంపెనీకి ప్రాజెక్ట్ పంపించాం కదా, వాళ్ళు ఏం చెప్పారు మనకి? మన దెబ్బకి వాళ్ళు మొత్తం లాస్ అయిపోయారు సార్. ఓ అందుకే ఆ లాస్ ను పోర్చడానికే లాస్ ఏంజల్స్ నుంచి ఒక అరివేర భయంకరమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ పంపించబోతున్నారు. అతను ఆల్రెడీ ఫ్లైట్ దిగంగానే మనం ఏం చేయాలంటే నిలువున నరికేయాలి నా కొడుకుని. అమెరికా నుంచి వస్తున్నాడు. ఆడు ఫ్లైట్ దిగంగానే నిలువున నరికేయాలి. ఎందుకు ఈ జాతర పెట్టు? బలిచ్చే ముందు ఇలాగే ఎఫెక్ట్లు ఇవ్వాలరా తమ్ముడు. అవునా? నువ్వెందుకు ఇస్తున్నావు? స్కిట్ బాల్ ఇచ్చాం కదా. లోపలికి వెళ్ళండి. ఎందుకు చేతులు ఎలా అంటున్నావో? నాతే అత్తింగా బొక్క మీ అత్తలేదో ఉంగరం పెట్టారా చూపించుకుంటున్నావు కదా. Hi sir. Hi. Hi ma'am. Do you know English? Yeah, Do you know English sir? Mr. Nagi. I know English sir. బోబులేసు, అక్క ఆడు ఫోటో పంపించారా? ఆడిడే. ఆగు, నాకు కొంచెం టైం పడుతుంది, నువ్వు వెళ్ళేసాయి. వద్దు మందారం, నేను చెప్పేది విను. పెనిమిటి అడ్డు తప్పుకో. వద్దు. 75 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాను. 75 రూపాయల నువ్వు కాసేపు I didn't understand. Okay. ఆగు మందారం, ఆడు ఒక సైన్ చేస్తే నాకు 10 కోట్లు వస్తాయి. ఆడిని నరికి ఆడి చెయ్యి నీ చేతికి ఇస్తాను, అప్పుడు ఏలు ముద్ర వేయించుకో. పెనిమిటి అడ్డం తప్పుకో. ఏయ్ మందారం ఆగు, నేను నిన్ను కాపాడుతాను. ఆగు మందారం, అది తప్పకు. ఆయన మనం అలా కాపాడలేము, మనం కాపాడుకోవాలి. పదండి. సో రోజా గారు ఎలా అనిపించింది మిస్టర్ పర్ఫెక్ట్? బాగుంది. చాలా కాంట్రాస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మంచి ఫన్ వచ్చింది. మనో గారు? ప్రేమించే ముందు తెలియదు ఫ్యాక్షనా మా నార్మలా అని, అయిపోయిన తర్వాత ఇరుక్కుపోయినాక ఇట్టా ఉంటుంది. ఆఫీస్ అనగా మటర్లు జరుగుతూ ఉంటాయి. మోహన్ క్యారెక్టర్ లో లీనమైపోతాడు. చాలా బాగుంది.